అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి అది చేపల కవరండి. కలర్ చేపలు పెంచాలని ఎప్పుడుండో కోరికండి నాకు. అయితే ఈ చేపల కోసం షాపయితే నాకు ఆ రోడ్డు గుండానే ఎళ్తా గానీ ఎప్పుడు నాకు ఈ షాప్ కనిపించలేదండి. ఈరోజు తెనాలి నుండి చర్చికెళ్ళి వస్తుంటే పక్కనే రోడ్డు పక్కనే ఉందనమాట షాపు. ఎప్పటినుండో ఆ రోడ్డునే ఎళ్తాం కానీ నాకెప్పుడు షాప్ కనిపించలేదు. ఈరోజు ఓపెన్ చేసుందండి. షాప్ కనిపించింది. చేపలను చూసేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవి ఎలా అయినా తెచ్చి పెంచాలని జెప్పేసి. అందుకనని జెప్పేసి ఆ ప్యాకెట్ తీసుకున్నానండి. 2 చేపలైతే రూ. 70 2 ఆడ చేపలు, ఒక మగ చేప అనమాట. వైట్‌ది మగ చేప. అవి 2 బ్లాకును, ఆరెంజ్ ఆడ చేపలనమాట. ఇవి త్వరగా పిల్లల్ని పెడతాయండి. వీటిని పెంచడానికి ఆ చిన్న ప్యాకెట్ రూ. 50 అండి. మేత అనమాట అది. రూ. 50. 2 గుళ్ళేయాలంటండి. ఉదయం 2 గుళ్ళు, సాయంత్రం 2 గుళ్ళు. ఇవి పెంచడం కోసం అని చెప్పి తెచ్చుకున్నాననమాట. చూద్దాము. నాకు ఎప్పుడుండో కల అనమాట చేపలను ఇలా పెంచుకోవాలని. చిన్నది బిస్కెట్‌ది బౌల్ ఉందండి. గాజు బౌలు. అందులో పెట్టి పెంచాలని. ఎంక్వైరింగ్ కాదు కానీ ఇలా ఇలా పెంచి చూద్దామని చెప్పేసి ఎంతవరకు సక్సెస్ అయిద్దో తెలీదు. అలా పెంచి చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇదొచ్చేసి చిన్నది మందు తాగే బాటిల్ ఉంటుంది కదండీ, బీర్ బాటిల్ అంటే అలాంటిది. దాంట్లో నేను డాలర్ ప్లాంట్ పెట్టానమాట. ఇది వాటర్‌లోనే పెరుగుద్దండి. ఆక్సిజన్ కోసం అని చెప్పేసి దాన్ని పెడతాననమాట వాటర్‌లోనే. చేపలకి ఆక్సిజన్ ఇవ్వటం కోసమని. దానికి మట్టిలోనే పెరుగుద్ది, వాటర్‌లోనే పెరుగుద్దండి డాలర్ ప్లాంటు. నా దగ్గర కొన్ని రాళ్ళున్నాయి. ఆ చీస కదలకుండా, ఆ చేపలు తిరిగేటప్పుడు కదలకుండా ఉంటదని చెప్పేసి రాళ్ళు పెడుతున్నాను. ఏటి రాళ్ళు అంటారు కదా! అవండి అవి. అది పడిపోకుండా ఉండటం కోసం. లోపల మొక్క పెట్టా కదండీ! ఆ చీస పడకుండా ఉండటం కోసం చేపలు తిరిగేటప్పుడు ఏటి రాళ్ళు పెడుతున్నాననమాట. అలాగే నా దగ్గర కలర్ రాళ్ళు కూడా కొన్ని ఉన్నాయండి చిన్న చిన్నవి. అవి కూడా ఏద్దామండి. వాటర్ పోసాను. అంత వాటర్ అనకూడదు. కొంచెం తీయాలి. నేను చేపలేసిన తర్వాత వాటర్ తీస్తా అండి. ఇవి కలర్ రాళ్ళనమాట. ఈ కలర్ రాళ్ళు కూడా అందులో ఏస్తా అండి. గాజు బౌల్ గదా! బయటకి అందంగా కనిపిస్తాయండి. చేపలేసుకున్నా, ఇలాంటి కలర్‌ఫుల్‌గా రాళ్ళేసినా బావుంటదండి. వాటర్ తగ్గిస్తాను కొంచెం చేపలేసిన తర్వాత. ఇవి కవర్‌లో కట్టిచ్చాడండి చేపలను. అది పాత వాటర్ గూడా కొంచెం ఉండాలండి చేపలకి. మనం వాటర్ ఈ గాజు సీసాలో వాటర్ మార్చేటప్పుడు గూడా కొంచెం పాత వాటర్ వేరే దాంట్లో ఉంచుకోవాలనమాట. ఆ పా ఎప్పటికప్పుడు ఆ పాత వాటర్ కలుపుతా ఉండాలనమాట క్లీన్ చేసేటప్పుడు. ఒక్కో చేపొచ్చేసి రూ. 30 అండి. రూ. 35. 2 చేపలు రూ. 70. ఒక చేప 3 చేపలు కలిపి రూ. 100 అనమాట. ఒకటి మగ చేప, 2 ఆడ చేపలనమాట. త్వరగా పిల్లలు పెడతాయండి. తల్లి చేప ఏం చేస్తదంటే ఆ పిల్లల్ని తినేస్తదనమాట. అలా తినకుండా ఉండాలంటే మనం ఆ చిన్న చేపలు పెట్టంగానే తీసి వేరే దాంట్లో నీళ్ళలో వేసి పెంచాలండి. కొంచెం పెద్దవయిన తర్వాత మళ్ళీ వీటిలో కలుపుకోవచ్చనమాట. వాటర్ ఫుల్‌గా వచ్చింది కదండీ పైకల్లా, అక్కడి వరకు ఉండకూడదండి. తర్వాత తీసేస్తాను వాటరు. బయటికలా చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. 3 అనమాట. నేను 4 ఇమ్మన్నాను. 4 ఇవ్వనన్నాడు. 3 ఇస్తా అన్నాడు. 100కి 4 ఇవ్వండి అన్నా. 2 ఆడవి, 2 మగవి ఇమ్మన్నాను. చిల్లర కొట్టులో ఉంటాయి కదండీ! ఇలాంటి బిస్కెట్లు పెట్టి అమ్ముతారు కదా! ఆ సీసా అనమాట ఇది. చూద్దాం, అందరూ ఎంక్వైరీలో పెంచుతారు కదండీ! నేను గాజు బౌల్‌లో పెంచి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుద్దని చెప్పేసి తీసుకున్నాననమాట. చూద్దామండి. ఇవొచ్చేసి ఉదయం 2 గుళ్ళంటండి ఒక్కో చేపకొచ్చేసి. సాయంత్రం 2 గుళ్ళంట. 4 గుళ్ళెయ్యాలంటండి. ఉదయం 2, సాయంత్రం 2. అయితే మనం ఇంకోటి ఎగస్ట్రా ఏద్దాం. 3, 3 ఏద్దామండి. ఉదయం 3, సాయంత్రం 3 ఏద్దాము. నెల రోజులు వస్తదంటండి ఆ మేత. రూ. 50 ఆ చిన్న ప్యాకెటు. లవ్ బర్డ్స్ గూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఈసారి అవి తీసుకుంటా. నాకు ఇవి పెంచడంలో చాలా ఇష్టం అనమాట. నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. ఎప్పుడుండో అనుకుంటున్నా చేపలు తెచ్చి పెంచాలని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,